బడ్జెట్లో 31,000 కోట్లు పెట్టింది. మొన్న బడ్జెట్లో 20,000 కోట్లతో మొత్తం కంప్లీట్ అయిపోయింది రుణమాఫీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా, ఈ మాసాయిపేట గ్రామం నుంచే డిమాండ్ చేస్తున్నా, మీరు రండి, ఎవరు వస్తారో ఏ విలేజ్ పోదాము, పోయి కంప్లీట్గా 100% రుణమాఫీ అయిందా లేదా చూద్దాం. మరి ప్రభుత్వం అబద్ధమా, ప్రజల అబద్ధమా, రైతుల అబద్ధమా తెలుస్తుంది కదా. రైతు బంధు 3 ఎకరాల ఒకటి ఆల్రెడీ 2 పంటలు పోయినాయి. 15,000 ఇస్తా అన్నారు, మళ్ళీ ఇప్పుడు 12,000 ఇస్తామంటున్నారు. రైతు బంధుకి సంబంధించి రైతు భరోసా వాళ్ళ పేరు. కేసీఆర్ గారు పంటలు ఇట్లా కోయక ఉందే టక్కున వాళ్ళకి వేస్తుంటే దాన్ని ఏదో రకంగా వాళ్ళు వాడుకున్న రైతులు లాపడ్డారు. కానీ ఈరోజు 3 ఎకరాల వరకు వేస్తాం, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కొంచెం వేసుకుంటూ వస్తే ఉగాది వరకు 3 ఎకరాల వరకు వేస్తామని. ఇంతవరకు 3 ఎకరాల భూమికి రాలేదు. అంతేకాకుండా అర్ధగుంట, ఎకరన్నర ఉన్న వాళ్ళకి కూడా ఇంకా చాలా మందికి రాలేదు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, మళ్ళా చిన్న గన్పూర్ సొసైటీ దాదాపు 300 చిల్లర మంది రైతులు ఉంటే 160 మంది రైతులు ఎలిజిబిలిటీ ఉన్నారు. వాళ్ళకి రుణమాఫీ ఇంతవరకు ఒక్కరికి కూడా కాలేదు. సొసైటీలో మొత్తం ఒక్కరికి కూడా కాలేదు. నేను రఘునందన్ రావు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన కమిషనర్ గారు మాట్లాడి చెప్పిన పంపించాను, ఆయన ఇంతవరకు రాలేదు. ఈ ప్రభుత్వం చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి. మరి ప్రజల్ని మోసం చేసుకుంటా మహిళలకు 2,500 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఏమైనా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాట్లాడితే చెప్పినాను, ఇవి ఉన్నాయి ఇవ్వండి అని చెప్పేసి. అంగన్వాడీ టీచర్స్కి 18,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది, అది కూడా లేదు. సో అన్ని మాటలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మహాలక్ష్మి పథకం కింద 500 గ్యాస్ సిలిండర్ ఉంది. సో ఆడవాళ్ళకే తీస్తారంటే మగవాళ్ళకి ఇవ్వరంటే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా చెప్పిందా అట్లా? ఆడవాళ్ళకి ఇస్తామని చెప్పిందా? ఆ రోజు చెప్పలేదు కదా. నేను అదే అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మగవాళ్ళకు ఉన్నటువంటి పేర్లను వాళ్ళు ఆడవాళ్ళ, మీకు నిజంగా ఆడవాళ్ళకి ఇవ్వాలి మహాలక్ష్మి పథకం అని అనుకుంటే ఆడవాళ్ళకి సంబంధించి మగవాళ్ళ పేర్లను ఆడవాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేసి